హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మి సంజన 321 ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. అప్పటి వరకు ఈ వీడియో చూసేయండి. మేము వేసుకున్న డ్రెస్సెస్ మదర్ అండ్ డాటర్స్ డ్రెస్ అండి. తెలుసు కదా, నారాయణ పట్టు శారీస్ చాలా ఓల్డ్ మోడల్. కానీ మేము వేసుకున్నందుకేమో కానీ చాలా కొత్తగా అనిపించిందండి. మీకు ఫోటోస్ కూడా లాస్ట్లో పెడతాను, చూసేయండి. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి. పిల్లల కోసమే మేము ఈ ఫెస్టివల్ చేసుకున్నాము. అదేంటి పిల్లల కోసం చేసుకున్నారా, మీరు చేసుకోరా అని మీకు డౌట్ రావచ్చు. చేసుకుంటాము, కానీ ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కదండి. కొంచెం ఆ ఫీల్డ్లో ఉంటాము. అరే ఫ్యామిలీ దగ్గర ఉండి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాము. కానీ అన్ని ఫెస్టివల్స్కి కుదరవు కదా, ఫ్యామిలీస్తో కొన్నిటికే కుదురుతాయి. కొన్నిటికి కుదిరినప్పుడు ఏం చేస్తామండి, ఫీల్ అవ్వడం తప్ప ఏం చేయలేం కదా. పిల్లలు ఎక్కడ భయపడతారని చెప్పేసి మా వారు పట్టుకొని ఆడిస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం అస్సలు భయపడట్లేదండి. లాస్ట్ ఇయర్ దివాళప్పుడు చాలా భయపడేవాళ్ళు. అమ్మో భయం వేస్తుందని వెనక్కి జరిగేవారు. ఇప్పుడు మాత్రం అలా లేదండి. నేనంటే నేనని వస్తున్నారు. కానీ మాకే కొంచెం భయము, ఎక్కడ కాల్చుకుంటారని. పిల్లలు కదండి, తెలియదు కదా వాళ్ళకి. అలా అని చెప్పేసి మా వారు దగ్గరుండి ఆడిస్తున్నారు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి. మా చిన్న పాప చూడు ఎలా చూస్తుందో. పిల్లలు అలా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించిందండి మాకు ఆ రోజు. ఫెస్టివల్ మూడేమో కానీ ఆ రోజు బయట కాల్చాం కదండి. అందరూ కాలుస్తున్నారు కదా, బాగా పొల్యూషన్ అయిపోయింది. మా మా క్వార్టర్స్లోనే ఇంత పొల్యూషన్ అయితే మొత్తం ఆ రోజు దివాళీ చేసుకున్నాక ఎంత పొల్యూషన్ అయి ఉంటుందో అని ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. ఇవి చూసారా, చాలా డేంజర్గా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి వద్దులేమో అని చెప్పేసి తీసేసాము. తర్వాత మా వారు కాల్చారు, మేము సైడ్కి నిలబడి చూసాము. ఆడికైనా పిల్లలు వెళ్తున్నారు దగ్గరికి, భయపడి పట్టుకొని దూరం వచ్చేసాను నేను. ఇందులో కూడా చాలా ఫ్లాప్ అయ్యాయండి. దీన్ని ఏమంటారు, చుచ్చుబుడ్డి అంటారు చూడండి, అది ఇది సెకండ్దండి. ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఫస్ట్ నేను కాల్చింది కూడా, అది కూడా ఫ్లాప్ అయింది. భయం వేసి నేను ఇంకా కాల్చలేదన్నమాట. అమ్మో ఇది ఇలా మీద పడిపోతుంది అని భయంతో కాల్చలేను. తర్వాత మా వారు కాల్చారు. మేము 12 ఒక బాక్స్లో 12 ఉన్నాయండి. 12లో ఒక 2 ఫ్లాప్ అయ్యాయి. తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. మా పక్కన వాళ్ళు కూడా తెచ్చారండి, అవి కూడా ఫ్లాప్ అయినాయి. వాళ్ళు అంటున్నారు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అని అన్నారు. ఇది మంచిగా అనిపించిందండి. ఇట్లా వచ్చేటప్పుడు ఒక ఫోటో దిగుదాం అనుకున్నాము, కానీ ఎక్కడ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి దూరమే ఉండిపోయాం. వీడియోస్ ఎందుకు లేట్ అయ్యాయి అనేది వీడియో లాస్ట్లో చెప్తానన్నాను కదండి, ఇప్పుడు చెప్తున్నాను. ఏం లేదండి, నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళాను 4 months. అందుకు అలా అని వీడియోస్ లేట్ అయ్యాయి. అట్లని వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళడము, నేను వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లేట్ అయిపోయేది. అట్లా అని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయలేను. ఏముందిలే కోర్సెస్ అయిపోయాక వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇది స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే కదండి యూట్యూబ్ రన్ చేసేది. నార్మల్గా ఏం ఫటాఫట్ అప్లోడ్ చేయడానికి రాదు కదా, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాకు అది ఇంకా రాలేదు. ఏమో మీ సపోర్టర్స్ సబ్స్క్రైబ్స్ పెరుగుతుంటే నాకు కూడా ఇది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మా వారు కూడా చెప్పొచ్చు, ఇగో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నేను కూడా వీడియోస్ తీస్తా అంటే తను కూడా ఓకే అంటాడు. స్టార్టింగ్ ఎందుకులే నీకు పిల్లలతోనే సరిపోద్ది, ఎందుకు వీడియోస్ అన్నారు. కానీ నేనే ఖాళీగా ఉంటున్నా కదా, ఏం చేయాలి. అయినా కానీ ఇంకోటి, మనకు కూడా యూట్యూబ్లో ఉంటే వీడియోస్ మనం ఎప్పటికైనా చూసుకోవచ్చు కదా. కొన్ని ఫోన్లలో వీడియోస్ ఉంటాయి, తర్వాత డిలీట్ అయిపోతాయి. అదే యూట్యూబ్లో అయితే ఎప్పటికైనా ఉంటాయి. తర్వాత మన పిల్లలు కూడా చూసుకుంటారని ఒక థాట్లో యూట్యూబ్ రన్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ మొత్తం చూసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.